కొంచెం ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ గారికి కొంచెం ఇంజూర్ అయింది, మనందరూ తెలిసిన విషయం. యాక్చువల్గా బర్త్డే టైంలోనే బర్త్డే 1 డే ముందు కొంచెం రామ్ చరణ్ గారికి కొంచెం ఒక ఇంజూర్ అయింది. ఆ ఇంజూర్ వల్ల పోస్ట్ పోన్ అవ్వడమా లేదంటే దాని ఏమన్నా ఆ స్టోరీలో ఏమన్నా లెంత్ ఉండడం వల్ల పోస్ట్ పోన్ అయింది అనేది మనకైతే తెలియదు. కానీ యాక్చువల్గా ఏది ఏమైనా సరే పెద్ద పోస్ట్ పోన్ అయితే అవుతుంది. అది అందరం మాకు కూడా కొంచెం బాగా, ఎందుకంటే యాజ్ నేను బర్త్డే సెలబ్రేషన్ కి వెళ్ళాను. నేను రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ కి వెళ్ళాను. మన బ్లడ్ బ్యాంక్ కాదు, బ్లడ్ బ్యాంక్ తో పాటు మనం అక్కడ చేశారు, ప్రోగ్రామ్ చేశారు. శిల్పారాంలో ప్రోగ్రామ్ చేశారు. శిల్పారాంకి వెళ్ళాను నేను. కాకపోతే ఆ రోజు కూడా రాలేదు. అది ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అనేది ఒకవేళ ఏమన్నా స్టోరీలో ఏమైనా అప్డేట్ వచ్చిందా లేదంటే రామ్ చరణ్ గారి ఇంజురీ వల్ల ఏమైనా లేట్ అయింది అనేది లేదు. రామ్ చరణ్ గారి ఇంజురీ వల్ల లేట్ అయితే, రామ్ చరణ్ గారి ఇంజురీ వల్ల అయితే లేట్ అనేది లేదు. నెక్స్ట్ డే మళ్ళీ సారు ఆటోమేటిక్ వచ్చారు, షూటింగ్ కంటిన్యూ చేశారు. కాకపోతే స్టోరీలో సంథింగ్ ఏదో జరుగుతుంది అనేది ఒక విషయం, మనకు తెలిసిన విషయం. ఏదేమైనా సరే మూవీ అతి తొందరగా రావాలని మేము కూడా కోరుకుంటాం. అంటే సో పెద్ద సినిమా తర్వాత విశ్వంబర మూవీ జూన్ 2nd రోజు వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో తండ్రితో పోటీ ఎందుకు అని చెప్పేసి రామ్ చరణ్ పెద్ద పోస్ట్ పోన్ చేసుకున్నారని కొంతమంది అంటున్నారు. అట్లా అయితే మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఉంటే ముందే కమిట్మెంట్ తోనే క్లారిటీ ఇచ్చేవాళ్ళు. చిరంజీవి గారు కూడా ఒకవేళ అవసరం వీళ్ళు అడ్జస్ట్మెంట్ అయ్యేవాళ్ళు. అదైతే ఇబ్బంది ఏం లేదు. జస్ట్ మూవీలో లెంత్ ఏదో పెరుగుతుంది లేదంటే డబుల్ రోల్ నడుస్తుంది అనే ఒక కాన్సెప్ట్ అయితే అన్న చెప్పినట్లు ఆల్రెడీ నడుస్తుంది అనేది మాకు కూడా తెలిసిన విషయం. ఒకవేళ అది నిజమా కాదనేది కూడా చూడాలి. నిజమైతే ఎట్లుంటది? నిజమైతే అందరికి హ్యాపీ అన్న. డబుల్ రోల్ ఇప్పటిదాకా రామ్ చరణ్ గారు డబుల్ రోల్ చేయలేదు. ఒకవేళ రామ్ చరణ్ గారు ఒకసారి డబుల్ రోల్ వస్తే ఒకవేళ అది కూడా బ్లాక్ బాస్టర్ అవ్వచ్చు, హిట్ కంటే. ఆల్రెడీ అది మన డైరెక్టర్ తెలుసు. రామ్ చరణ్ గారు ఇదివరకు డబుల్ రోల్ చేశారు, నాయక్ అనే మూవీలో చేశారు, బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆల్రెడీ. ఇది మన డైరెక్టర్ గారి ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మూవీ ఇంకా హైప్ కి వెళ్లే ఉద్దేశాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కాబట్టి దీన్ని మనము ఏ రకంగా తీసుకోవాలంటే కొంచెం ఏదైనా ల్యాగ్ నడుస్తుంది అనుకోవాలి. కానీ దీనికి విశ్వంబరకి అయితే మనం కంటెంట్ ని క్లియర్ గా రెండింటికి ఏదో కనెక్షన్ ఉంది కాబట్టి దీనికి తండ్రికి అట్లేమూ లేదు. అది ఉంటే వాళ్ళు ఆల్రెడీ ముందే కమిట్మెంట్ తీసుకుంటారు, అగ్రిమెంట్ తీసుకుంటారు. అలానేం లేదు. పెద్ద మూవీ 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను 100% పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మేము మెగా అభిమానులు మేమందరం. సార్ మూవీ 100% హిట్ కొడుతుంది, అందుట్లో తేడా ఏముండదు. కాకపోతే చాలా క్లారిటీగా తీయడానికి మన డైరెక్టర్ గారు రెడీగా ఉన్నారు కాబట్టి కొంత మార్పులు జరుగుతున్నాయి అది కూడా జరగవచ్చు. స్టోరీ మీద మార్పులు జరగవచ్చు, స్టోరీ కొంచెం లెంత్ జరగవచ్చు, స్టోరీని ఇంకా ముందుకు ఇంకా ప్రేక్షకుల మధ్యలోకి ఇంకా చాలా బాగా తీసుకోవాలనే ఉద్దేశం ఉండొచ్చు. అంటే డబుల్ రోల్ అయితే డబుల్ హీరోయిన్ ఉంటారు, అయితే 100% ఉండాలి కదా. డబుల్ రోల్ అన్నప్పుడు డబుల్ హీరోయిన్స్ 100% ఉండాలి. చూద్దాం, మనం కూడా వెయిట్ చేస్తున్నాం. డబుల్ హీరోయిన్ అయితే అది డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది మాకు కూడా. అంటే ఇప్పుడు జాన్వీ కపూర్ కాకుండా నెక్స్ట్ హీరోయిన్ ఇంకెవరు అనుకుంటున్నారు? ఒకవేళ మేము సార్తో ఎవరైనా ఏం లేదు. ఆ జుట్టు అది ఎట్లా అంటే సింహము, మన సింహము జూలు విధించినట్టు ఉంది సార్ చేస్తుంటే. అదిగా మనం ఊహించడానికి కూడా లేదు. సార్ పక్కన ఏ హీరోయిన్ అయినా సరే ఆటోమేటిక్ గా సార్ చేసే. శ్రీలీల గారు చేస్తే ఎలా ఉంటుంది సినిమా? శ్రీలీల గారు చేసినా ఓకే, మాకు ఇబ్బంది ఏం లేదు. ఎవరు చేసినా సరే సార్ పక్కన 100% సార్ ఆ యాక్టింగ్ ని ఆ పర్ఫార్మెన్స్ దింపుతారు. జూలు విధిల్చిన సింహం లాగా ఉన్నాడు ఆల్రెడీ సారు, దాంట్లో తిరుగులేదు. సార్ 100% ఈ మూవీ హిట్ కొడతారు. 100% ఇది హిట్ అవ్వాలని ఆ దేవుడిని నేను మనసారా కోరుకుంటున్నాను.